ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిహి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. జై గురుదేవండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆదిపర్వం ద్వితీయాశ్వాసము 11వ భాగంలోకి వెళ్తున్నాము. చివరి క్లాస్లో మనము మన జనమేజయుడు సర్పయాగాన్ని చేయడానికి ఆయన ఉద్యుక్తుడవుతాడు. ఆ సర్పయాగం చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుని పెద్ద యజ్ఞశాలను కూడా వాస్తు ప్రకారం నిర్మిస్తాడు శిల్పులతోటి. అయితే అక్కడ వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక వాస్తుశాస్త్రజ్ఞుడు చెబుతాడనమాట. ఆయన వాస్తు పౌరాణికుడు చెబుతాడు, అయ్యా జనమేజయ, నువ్వెంతో పుణ్యాత్ముడివి, నువ్వు చేయబోయే ఈ యజ్ఞము ఈ ఋత్విక్కులు ఎంతో శాస్త్రోక్తంగా చేస్తారు, అయితే కూడా చివరి వరకు సాగదు. ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడి కారణంగా ఇది మధ్యలోనే ఆగిపోతుంది అని చెప్పి చెబుతారు. ఇక ఈరోజు ముందుకెళ్తే 208 వచనం. అనినవాని వచనంబవ కర్ణించి రాజనియుక్తులై చవనకుల విఖ్యాతుండైన చండ భార్గవుండు హోతగా బింగళుండధ్వర్యుండుగా శారంగరవుండు బ్రహ్మగా గౌచుండుద్గాతగా వ్యాసవైశంపాయన పైల జైమిని సుమంతు శుకశ్వేతకేతు మౌద్గల్యోద్దాలక మాండవ్య కౌశిక కౌండిన్య శాండిల్య క్రామఠక కోహలాసిత దేవల నారద పర్వత మైత్రేయాత్రేయ కుంఢ జఠర కాలఘట వ్యాత్స వాత్స్య శ్రుతశ్రవో దేవ శర్మ శర్మదరోమా శోదంక హరిత రురుపులోమా సోమశ్రవసులాదిగాగల మహామునులు సదస్యులుగా నీలాంబర పరిధానులును ధూమ సంరక్తనయనులునై యాజ్ఞికులగ్నిముఖంబు సేసి వేల్వండడంగిన. తాత్పర్యం అని పౌరాణికుడు చెప్పగా అతని మాట పెడచెవిని పెట్టి రాజుచే నియోగింపబడిన వారై
చవన మహర్షి కులంలో ప్రసిద్ధుడైన చండభార్గవుడు హోతగా, పింగళుడు అధ్వర్యుడుగా, శారంగరవుడు ఒక ఋత్విగ్జుడుగా, కౌత్సుడు ఉద్గాతగా, వ్యాస వైశంపాయనాదులైన మహర్షులు యజ్ఞవిధి పరీక్షకులుగా, నల్లని వస్త్రాలు ధరించిన వారును, పొగల చేత ఎర్రబడిన నేత్రాలు కలవారును అయి యజ్ఞతంత్రాన్ని నడిపే ఋత్విజులు అగ్నిసాధ్యమైన కర్మలకు అంగభూతమైన కర్మకలాపాన్ని చేసి అందులో నెయ్యి మొదలైన పదార్థాలను హోమం చేయటానికి ప్రారంభించగా. ఇక్కడ తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? ఆ పౌరాణికుడు చెప్పాడు, అయ్యా మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది అని. అయినా సరే ఆయన మాటను పట్టించుకోకుండా వెంటనే రాజు చేత నియమించబడినటువంటి ఆ 16 మంది ఋత్విజులు చక్కగా చేస్తారనమాట. ఈ ఋత్విజుల్లో చవన మహర్షి కులంలో ప్రసిద్ధుడైనటువంటి చండభార్గవుడు హోతగా నియమించబడతాడు. పింగళుడు అధ్వర్యుడుగా ఉంటాడు. శారంగరవుడు ఒక ఋత్విజుడుగా, కౌత్సుడు ఉద్గాతగా, వ్యాస వైశంపాయనాదులైనటువంటి జైమిని, సుమంతు, శుకుడు, శ్వేతకేతు, మౌద్గుడు, ఉద్దాలకుడు, మాండవ్యుడు, కౌశికుడు, కౌండిన్యుడు, శాండిల్యుడు, క్రామటకుడు, ఇక కోహలుడు, అసితుడు, దేవలుడు, నారదుడు, పర్వతుడు, మైత్రేయుడు, ఆత్రేయుడు, కుండజఠరుడు, కాలఘటుడు, వాత్స్యుడు, శృతశ్రవుడు, దేవశర్ముడు, శర్మదుడు, రోమశుడు, ఉదంకుడు, హరితుడు, రురుడు, పులోముడు, సోమశ్రవసులు వీళ్ళందరూ కూడా ఈ యాగంలో పాల్గొంటారన్నమాట. అయితే ఈ మహామునులు, గొప్ప ఋషులు, నారదులతో సహా అందరూ ఇక్కడ వీళ్ళందరూ కూడా చక్కగా ఈ యజ్ఞంలోకి చేయడానికి పాల్గొంటారనమాట. అయితే వీళ్ళల్లో చాలామంది మహర్షులు, ఇక వ్యాసుడి యొక్క శిష్యులంతా యజ్ఞవిధి పరీక్షకులుగా ఉంటారు. ఇక నల్లని వస్త్రాలు ధరించిన వారందరూ, ఇంకా పొగల చేత ఎర్రబడిన నేత్రాలు కలవారును అయ్యి వీళ్ళందరూ యజ్ఞతంత్రాన్ని నడిపే ఈ ఋత్విజులు అగ్నిసాధ్యమైనటువంటి కర్మలకు అంగభూతమైన కర్మకలాపాన్ని చేసి ఇక నెయ్యి, ఇక హోమంలో వేసేటువంటి అనేక పదార్థాలన్నిటినీ వేసి ఆ హోమాన్ని ప్రారంభిస్తారట. ఇక్కడ మనము ఎంతోమంది మహర్షుల్ని తలుచుకుంటున్నాము కాబట్టి ఒక్కొక్క మహర్షి పేరు చెబుతూ నేను పలుకుతాను, మీరు కూడా నాతో పాటు పలకండి. ఎందుకంటే మనం సామాన్యంగా ఇలాంటి మహిమాన్వితులైనటువంటి వీళ్ళను ప్రార్థించుకునే అవకాశం మనకు దొరకదు కాబట్టి మనకు చిక్కినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి మనం మొదలు పెడదాం. ఓం చండభార్గవాయ నమః. ఓం పింగళాయ నమః. ఓం శారంగరవాయై నమః. ఓం కౌత్సాయై నమః. ఓం వ్యాసాయై నమః. ఓం వైశంపాయనాయ నమః. ఓం పైలాయ నమః. ఓం జైమినే నమః. ఓం సుమంతునే నమః. ఓం శుకనే నమః. ఓం శ్వేతకేతువే నమః. ఓం మౌద్గల్యాయ నమః. ఓం ఉద్దాలకాయ నమః. ఓం మాండవ్యాయ నమః. ఓం కౌశికాయ నమః. ఓం కౌండిన్యాయ నమః. ఓం శాండిల్యాయ నమః. ఓం క్రామఠకాయ నమః. ఓం కోహలనే నమః. ఓం అసితనే నమః. ఓం దేవలాయ నమః. ఓం నారదాయ నమః. ఓం పర్వతాయ నమః. ఓం మైత్రేయాయ నమః. ఓం ఆత్రేయాయ నమః. ఓం కుండజఠరనే నమః. ఓం కాలఘటాయ నమః. ఓం వాత్స్యనే నమః.
ఓం శ్రుతశ్రవాయ నమః. ఓం దేవశర్మాయ నమః. ఓం శర్మదాయ నమః. ఓం రోమశాయ నమః. ఓం ఉదంకాయ నమః. ఓం హరితాయ నమః. ఓం ఉదంకాయ నమః. ఓం రురునే నమః. ఓం పులోమాయ నమః. ఓం సోమశ్రవసాయ నమః. ఓం వ్యాసాయ నమః. సో వీళ్ళందరూ కూడా మనం తలుచుకోదగినటువంటి వాళ్ళు. ఓం నారదాయ నమః. అందరు మహర్షుల్ని కూడా మనం తలుచుకున్నాం ఈరోజు. చక్కగా నమస్కారం చేసుకున్నాం వాళ్ళకి. ఇక ముందుకెళ్తే 209. ధరణి సురమంత్ర హోమ స్ఫురణను వివశులై భూరి భుజగ ప్రభులొండరు బిలుచుచు నదిఖ భయాతురులై కుండాగ్నులందు దొరగిరి పెలుచన్. తాత్పర్యం: బ్రాహ్మణుల మంత్రాల యొక్కయు అగ్నిలో వేల్చే పదార్థాల యొక్కయు ప్రభావం చేత వశము తప్పిన వారే గొప్ప పాముల రాజులు ఒకరినొకరు పిలుచుకుంటూ ఎక్కువ భయం చేత కలతనందిన వారై హోమకుండంలోని అగ్నులలో శీఘ్రంగా పడ్డారు. వీళ్ళు అలా మంత్రాలతో వాళ్ళు అలా హోమాన్ని ప్రారంభించడం, ఈ బ్రాహ్మణుల యొక్క మంత్రాల యొక్క శక్తితో ఆ హోమగుండంలో వేసేటువంటి అగ్ని పదార్థాల ఆహుతితో ఆ ప్రభావంతో వాళ్ళ మీద వాళ్లే వశం కోల్పోయిన వారవుతారు సర్పరాజులెందరూ. వాళ్ళందరూ ఒకరినొకరు పిలుచుకుంటూ ఎప్పుడైతే ఈ మునులందరూ కూడా వాళ్ళ నామాలతో ఉచ్చారణ చేస్తూ పిలుస్తూ ఉంటారో వాళ్ళు ఎంతో భయంతో కలత పొంది ఆ హోమగుండంలోని అగ్నుల్లో వాళ్ళకై వాళ్ళు వచ్చి వచ్చి అతి త్వరగా పడ్డారట. 210 వచనం. మరియు గోటీశ మానస పూర్ణ శలపాల హలీమ కపిచ్చిల గౌణపచక్ర కాలవేగ ప్రకాలన హిరణ్య బాహు శరణ కక్షక కాలదంతకాదులైన వాసుకి కుల సంభవులును దుర్బుచ్ఛాండక మండలక పిండ క్షేత్రు రణేభకోచ్చిక శరభంగ బిల్వ తేజో విరోహణ శిలిశలకరమూక సుకుమార ప్రవేపన ముద్గర శిశురోమ సురోమ మహాహన్వాదులైన తక్షక కుల సంభవులును బారావత పారిజాత యాత్ర పాండర హరిణ కృష విహంగ శరభమోద ప్రమోద సంహతాపనాదులైన యైరావత కుల సంభవులును నేరక కుండల వేణి స్కంద కుమారక బాహుక శృంగబేర ధూర్తక ప్రాతరాతకాదులైన కౌరవ్య కుల సంభవులును శంకుకర్ణ పిఠరక కుఠార సుఖసేచక పూర్ణాంగద పూర్ణముఖ ప్రహాస శకుని దర్యమాహట కామఠక సుషేణ మానసావ్యయ భైరవ ముండ వేదాంగ విషంగ చోద్రపారక వృషభ వేగవత్ పిండారక మహాహనురక్తాంగ సర్వసారంగ సమృద్ధ పఠవాసక వరాహక వీరణక సుచిత్ర చిత్ర వేగిక పరాశర తరుణ కమని స్కంధారుణ్యాదులైన ధృతరాష్ట్రకుల సంభవులును నయ్యి యొక్కొక్క ముగి సహస్రాయుత సంఖ్యలు గలికి. తాత్పర్యం: మరియు కోటీశుడు, మానసుడు, పూర్ణుడు, శలుడు, పాలుడు, హలీమకుడు, పిచ్చిలుడు, గౌణపుడు, చక్రుడు, కాలవేగుడు, ప్రకాలనుడు, హిరణ్యబాహుడు, శరణుడు, కక్షకుడు, కాలదంతకుడు మొదలైన వాసుకి యొక్క కులంలో పుట్టిన వారును పుచ్ఛాండకుడు, మండలకుడు, పిండసేక్త, రణేభకుడు, ఉచ్చికుడు, శరభుడు, భంగుడు, బిల్వతేజుడు, విరోహణుడు, శిలశలకరుడు, మూకుడు, సుకుమారుడు, ప్రవేపనుడు, ముద్గురుడు, శిశురోముడు, సురోముడు, మహాహనువు మొదలైన వారైన తక్షక వంశంలో పుట్టిన వారును పారావతుడు, పారిజాతయాత్రుడు, పాండరుడు, హరిణుడు, కృషుడు, విహంగుడు, శరభుడు, మోదుడు, ప్రమోదుడు, సంహతాపనుడు మొదలైన వారైన ఐరావత సర్పరాజకులంలో పుట్టిన వారును నేరకుడు,
కుండలుడు, వేణి, వేణీస్కందుడు, కుమారకుడు, బాహుకుడు, శృంగబేరకుడు, ధూర్తకుడు, ప్రాతరాతకుడు మొదలైన వారైన కౌరవ్యుడనే సర్పరాజకులంలో పుట్టిన వారును, శంఖకర్ణుడు, పిఠరకుడు, కుఠారుడు, శుఖసేచకుడు, పూర్ణాంగదుడు, పూర్ణముఖుడు, ప్రహాసుడు, శకుని, దర్యుడు, మహఠుడు, కామఠకుడు, సుషేణుడు, మానుడు, సావ్యయుడు, భైరవుడు, ముండు, వేదాంగుడు, పిశంగుడు, చోద్రపారకుడు, వృషభుడు, వేగవంతుడు, పిండారకుడు, మహాహనుడు, రక్తాంగుడు, సర్వసారంగుడు, సమృద్ధుడు, హఠవాసకుడు, వరాహకుడు, వీరనకుడు, సుచిత్రుడు, చిత్రవేగికుడు, పరాశరుడు, తరుణకుడు, మణిస్కందుడు, ఆరణ్యుడు మొదలైన వారైన ధృతరాష్ట్ర సర్పరాజకులంలో పుట్టిన వారును ఒక్కొక్క మొత్తంగా 10,000 సంఖ్యలు కలిగి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక వాసుకి కులంలో పుట్టినటువంటి వారు, ఆ తర్వాత తక్షక వంశంలో పుట్టినటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఐరావత సర్పరాజ కులంలో పుట్టినటువంటి వాళ్ళు, ఇంకా కౌరవ్యుడనే సర్పరాజ కులంలో పుట్టిన వాళ్ళు, ఆ తర్వాత ధృతరాష్ట్ర అనే సర్పరాజ కులంలో పుట్టిన వాళ్ళు. ఇలా ఈ కులాలలో పుట్టినటువంటి సర్పాలు అంతా 10,000 సంఖ్యలు కలిగి అంతంత మంది సర్పాలు అంతాగా అన్నమాట. వాళ్ళందరూ ఇంకా చెప్తున్నారు 211. అతి వేగాకుల చిత్తులై పడి వృధాతాశి విషాగ్నుల్ సితాసిత పీతారుణ వర్ణదేహులు నవాసుగ్రక్త నేత్రుల్ మహోన్నతులే కత్రిక పంచ సప్తనవ నానామస్తకుల్ పల్వృద్ధత నాగేంద్రులు బ్రహ్మదండహతి నాతాధ్వానులై వన్హిలోన్. తాత్పర్యం: అధికమైన కోరల్లోని విషరూపమైన అగ్ని కలవారును, తెల్లని నల్లని పసుపు పచ్చని ఎర్రని రంగులు కల దేహాలు కలవారును, మిక్కిలి ఎత్తైన వారును, 1, 2, 3, 5, 7, 9 మొదలైన పెక్కు తలలు కలవారును అయిన అనేకులు గర్వితులైన సర్పరాజులు మంత్రమనే దండం యొక్క దెబ్బ చేత దీనమైన ధనులు కలవారై అధికమైన వేగం చేత కలత చెందిన చిత్తం కలవారై అగ్నిలో పడ్డారు. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే ఈ సర్పాలు, ఈ సర్పరాజుల కులాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పాములు, అంటే ఈ సర్పరాజులు ఎలాంటి వాళ్ళు? వీళ్ళ విషాలల్లో అగ్ని పుడుతుంది. అలాంటి సర్పాలు ఎలాంటి దేహాలు వాళ్ళకి? తెలుపు, నలుపు, పసుపు, ఎర్రని రంగులు కలిగిన దేహాలు కలిగి ఉన్న వాళ్ళు. దానితో పాటు ఇంకా 1, 2, 3 నుంచి 9 వరకు, 9 దాటి కూడా తలలు కలిగినటువంటి పాముల రాజులు. వీళ్ళందరూ కూడా గర్వంతో నిండిపోయినటువంటి, మదముతో నిండిపోయినటువంటి సర్పరాజులు. వీళ్ళందరూ కూడా ఈ మంత్రం యొక్క శక్తితో వీళ్ళు ధీరమైన ధ్వనులు చేసుకుంటూ వశమయ్యి ఎంతో వేగంతో కలతపడి అందరూ వచ్చి అక్కడ అగ్నిలో, ఆ హోమాగ్నిలో పడిపోయారట. అంటే మంత్రాలకు ఎంత శక్తి ఉందో చూడండి. ఒక్క మంత్రంతోటే ఆ వాళ్ళల్లో అంత ఏమంటారు, మనకి యాక్చువల్గా వశీకరణము అనే ఒక మాట వస్తుంది. ఆ మంత్రం అనే వశీకరణ శక్తి చేత వీళ్ళు వశీకరమైపోయి వీళ్ళందరూ ఈ హోమాగ్నిలో పడ్డారనమాట. చూడండి విశేషం. బ్రహ్మదండహతి అనే సమాసానికి బ్రహ్మ అంటే మంత్రం అనే అర్థం ఉంది కాబట్టి బ్రాహ్మణుల మంత్రరూపమైన శిక్ష యొక్క దెబ్బచేత అని, లేదా బ్రాహ్మణుల మంత్రరూపమైన దండం యొక్క దెబ్బచేత అని కానీ చెప్పవచ్చును. మంత్రము అధ్యాహారంగా గ్రహించాలి. 212. తడబడబడి ఎడు రవమును బడి కాలెడు రవము గాలి పలుదెరగుల వ్రస్సెడు రవమును దిగ్వలయము గడుకొని వ్రోయించెనురగాయోత్థిత్తమై. తాత్పర్యం: తొట్రుపాటు పడుతూ అగ్నిలో పడేటప్పుడు కలిగే ధ్వనియున్ను, పడి కాలే ధ్వనియున్ను, కాలి పెక్కు విధాల బ్రద్దలయ్యేటప్పుడు కలిగే ధ్వనియున్ను పాముల దేహాలండి బయల్పడిన వైదిక చక్రాన్ని అతిశయంగా వ్రోగేటట్లు చేశాయి. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? వీళ్ళు తొట్రుపాటు పడుకుంటూ అగ్నిలో దుంకేస్తున్నారు.
ఆ దుంకేటప్పుడు వచ్చే శబ్దము, ఆ తర్వాత పాపం దానిలో పడి కాలిపోతుంటే వచ్చే శబ్దము, ఇక కాలిపోయి బద్దలైపోతున్నాయి వీళ్ళ శరీరాలు. ఆ శరీరాలు బద్దలైనప్పుడు వచ్చే శబ్దము, ఇక పాముల దేహాల నుంచి బయటకొచ్చి ఇక దిక్చక్రమంతా అంటే దిక్కులంతా అతిశయంతో మోగేటట్లు శబ్దాలు వచ్చాయన్నమాట. అంటే అంత ఆర్తనాదాలు చేసుకుంటూ వాళ్ళు ఆ హోమాగ్నిలో పడి కాలిపోయారు అని చెప్తున్నారు ఇక్కడ. ఇక 214 అంతా తక్షకుడతి భీతుండయ్యా క్షణమున నరిగె సురగణాధిప నన్నున్ రక్షింపుమయనుచు నప్పురందరు కడకున్. తాత్పర్యం: ఆ సమయంలో తక్షకుడనే సర్పరాజు మిక్కిలి భయపడిన వాడై, దేవాధిపతి అయిన ఓ ఇంద్రుడా, నన్ను కాపాడుము 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 అని వేడుతూ ఇంద్రుడి చెంతకు వెళ్ళాడు. ఇంతో మహామహులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ మంత్రాల దెబ్బకు వశమైపోయి వచ్చి ఆత్మాహుతి అయిపోతున్నారు అక్కడ హోమంలో పడి. ఇంకా తక్షకుడికి భయమేసింది. భయపడి పరిగెత్తుకెళ్ళిపోయాడు ఇంద్రుడి దగ్గరికి. ఓ దేవతల రాజా ఇంద్ర, నన్ను కాపాడు 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 అనుకుంటూ వేగంగా వెళ్ళిపోయాడట. 215 పురందరుండును దొల్లి కమలజు వాక్యంబున వాసుకి ప్రముఖ సర్పకుల ముఖ్యులకు సర్పసత్ర భయంబులేమి ఎరింగిన వాడుగావున వాని నోడకుండుమని చేకొనియుండే నిటవాసుకియు జనమేజయ సమారబ్ధ సర్పసత్ర పరిత్రస్తుండై ద్వియోజన త్రియోజనాయామ స్థూల వ్యాళ నివహంబులు నిజవంశ భ్రాతృవంశ జనితంబులైనవి జననీ వాగ్దండ పీడితంబులై యగ్నికుండంబున బడుటకు శోకించి తన చెలియలి జరత్కారు ఉంజూచి ఇట్లనియే. తాత్పర్యం: ఇంద్రుడు పూర్వం బ్రహ్మ యొక్క వచనం చేత వాసుకి మొదలైన పాముల కులంలోని శ్రేష్ఠులకు సర్పయాగం వలన భయం లేకుండటం ఎరిగిన వాడవటం చేత తక్షకుడిని భయపడకుమని ఆదరంతో ఆగ్రహించి ఉన్నాడు. ఇంకా సర్పాలుండే చోట వాసుకి అనే సర్పరాజు జనమేజయుడి చేత ఆరంభించబడిన సర్పయాగం వలన మిక్కిలి భయపడిన వాడై 2 3 పొడవును లావును గల తన వంశంలోను సోదరుల వంశంలోనూ పుట్టిన సర్పసమూహాలు తల్లి అయిన కద్రువ ఇచ్చిన వాగ్రూపమైన శాపం చేత పీడింపబడినవై హోమాగ్ని కుండంలో పడటానికి దుఃఖించి తన చెల్లెలు జరత్కారుముని భార్య అయిన జరత్కారువును చూచి ఇట్లా పలికాడు. ఇక ఇంద్రుడుకు ఇంతకుముందు బ్రహ్మగారు చెప్పినటువంటి వాకులు గుర్తుకొస్తాయి. ఆయన పాముల కులంలో శ్రేష్ఠులకి సర్పయాగం వల్ల భయం ఉండదు అని చెప్పారు కొంతమందికి. అయితే వాళ్ళలో తక్షకుడు ఉన్నాడని తెలుసుకొని, సరే తక్షక భయపడకు అని చెప్పి ఆయన్ని కాపాడతాడు. ఇంకా సర్పాలుండే చోటంతా ఇక వాసుకి గురించి తెలుసు కదా, కవ్వం అయిపోయినటువంటి వాడు మందర పర్వతాన్ని చీరికేటప్పుడు క్షీరసాగర మతనం చేసేటప్పుడు మందర పర్వతానికి వాసుకి తాడవుతాడు కదా, అందుకని ఆయన మినహాయింపబడతాడు దేవతలందరి వరం చేత. ఇప్పుడు ఈ జనమేజయుడి చేత ఆరంభించబడిన ఈ సర్పయాగం వల్ల ఈయన ఎంతో భయపడిపోతాడు. ఎందుకంటే ఇక్కడ 2 3 పొడుగు లావు గల ఆయన వంశంలోనూ సోదరుల వంశంలోనూ ఉన్నటువంటి సర్పసమూహాలు అంతా కూడా ఆయన తల్లి కద్రువ ఇచ్చినటువంటి శాపానికి పీడింపబడిన వారై హోమాగ్ని కుండంలో పడి చనిపోతారు. ఇది గ్రహించి ఆయన ఎంతో దుఃఖించి తన చెల్లెలు జరత్కారుముని యొక్క భార్య అయినటువంటి జరత్కారువును చూచి ఇలా పలికాడు. 216 ప్రస్తుత ఫణిసత్ర భయత స్మ్రాత్తుల త్రస్తాత్ములమైన యస్మదాదులకెల్లన్ స్వస్తియునర్పగనవసరమాస్తీకున కయ్యే నిప్పుడంబుజనేత్ర. తాత్పర్యం: పద్మాల వంటి కన్నులు గల ఓ జరత్కారు, జనమేజయుడి చేత ఆరంభింపబడిన సర్పయాగం వలన భయపడిన హృదయాలు కలవారమైన నేను మొదలుగా గల పాముల కన్నింటికి శుభం చేయటానికి అవసరమైన సమయం ఇప్పుడు నీ కుమారుడైన ఆస్తికుడికి కలిగింది. ఇంకా ఆయన చెల్లెలతో అంటున్నాడు, ఓ జరత్కారు, తామరపూల కలిగినటువంటి దానా, నువ్వు ఇక నీ కొడుకైనటువంటి ఆస్తికుడికి సమయం వచ్చింది. ఈ జనమేజయుడు
ఆరంభించినటువంటి సర్పయాగంతో మేమందరం భయపడి ఉన్నాము. మాకందరికీ శుభం చేయడానికి ఆస్తికునికి ఇప్పుడు అవకాశం వచ్చింది అని అంటాడు. విశేషం అవసరము అనగా సమయం. తెలుగులో వ్యవహారంలో అక్కర అనే అర్థం కూడా దీనికి ఉంది. అంబుజనేత్ర అని అన్న చెల్లెల్ని సంబోధించవచ్చునా అని కొందరు శంకించవచ్చును. ఈ సంబుద్ధి శృంగార భావ వ్యంజకమే కాకుండా గౌరవ వ్యంజకమైనదని కూడా గ్రహించాలి. ఈ ఆశ్వాసంలోనే గరుత్మంతుడు తల్లి అయిన వినతను పయోరుహానన అని సంబోధించటంలో కూడా తాత్పర్యం ఇటువంటిదే. ఇక్కడ ఏం చెప్తున్నారు? అంబుజనేత్ర అంటే తామరపూల కళ్ళదాన అని చెల్లెనండం సపమా అని కొందరు అంటారు. కానీ అనవచ్చు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి చెప్తున్నారు. అలాగే గరుత్మంతుడు కూడా తన తల్లి వినతను పయోరుహానన అంటాడు. అంటే తామరపూల కళ్ళదాన అని అర్థం. దానికి కూడా ముఖం తామర పువ్వు వంటి ముఖం కలిగిన దాన అని కూడా అర్థం. సో ఇది అలాంటిదే. ఇది గౌరవమైనది, అగౌరవమైనటువంటిది కాదు అని ఇక్కడ చెబుతున్నారు. 217 విమల తపో విభవంబున గమలజు నట్టిండ బిగత కల్మషుడాసీక మహాముని ఈతని వచనమున మహాహికుల రక్షణం బగుబేర్మిన్. తాత్పర్యం: నీ కుమారుడైన ఆస్తిక మహాముని నిర్మల తపస్సంపదలో బ్రహ్మదేవుడి వంటివాడు, పాపరహితుడు. ఇతని మాటల చేత గొప్పవైన పాముల సముదాయాల రక్షణం సమంజసంగా అవుతుంది. ఏం చెప్తున్నారు ఇక్కడ? అమ్మ, నీ కొడుకు ఆస్తిక మహాముని నిర్మలమైనటువంటి వాడు, తపస్సంపదలో బ్రహ్మదేవుడి వంటివాడు, పాపము లేనటువంటి వాడు. అతని మాటల చేత ఈ గొప్పవైన పాముల సముదాయాల యొక్క రక్షణ జరుగుతుంది, దానికి సమంజసంగా ఉంటుంది అని అంటాడు. విశేషం: కమలజు మరియు అట్టిండు షష్ఠీ సమాసమునందుతున ఖర్చు పరమగునప్పుడు నుగాగ మగును. కమలజు నట్టిండు, అట్టి మరియు వాడు, తచ్చబ్దమైన వ కులోపం అట్టిడు అట్టిండు. 218 వచనం: బ్రహ్మవచనంబు నిట్టిద కావిని ఏలా పుత్రుండు మాకు చెప్పే, జరత్కారు మహామునికి నిన్ను వివాహంబు సేయుటు నేతర్థంబ. ఇంకొక్క నిమిషం బేనియుపేక్షించిన సకల సర్ప ప్రళయం బగుంగావున నాస్తికుండు జనమే జయమహీపాలు పాలికింబోయి సర్పయాగంబుడంగించి రక్షింపవలయుననిన నయ్యగ్రజు వచనంబులు విని జరత్కారువు గొడుకు మొగంబు చూచి భవనాత్ముల నియోగంబు సేయుమనిన నాస్తికుండిట్లనియే. తాత్పర్యం: బ్రహ్మదేవుని వాక్కు కూడా ఇటువంటిదే అయినట్లుగా విని ఏలాపుత్రుడనే నాగకుమారుడు మాకు తెలిపాడు. జరత్కారు మహామునికి నిన్నిచ్చి పెళ్లి చేయటం కూడా ఈ ప్రయోజనం నెరవేరటానికే. ఇంకొక్క నిమిషమైనా శ్రద్ధ చేస్తే సర్వ వినాశనం అవుతుంది. కాబట్టి ఆస్తికుడు జనమేజయ మహారాజు చెంతకు వెళ్ళి సర్పయాగం మానిపించి పాములను రక్షించాలి అని వాసుకి చెప్పగా, అన్నగారి వాక్కులు విని చెల్లెలైన జరత్కారువు కుమారుడి ముఖం చూచి నీ మేనమామ అయిన వాసుకి చెప్పిన పని చేయుమని తెలుపగా, ఆస్తికుడు ఇట్లా అన్నాడు. ఇక బ్రహ్మదేవుడి వాక్కు నుంచి కూడా చెప్తున్నాడు వాసుకి చెల్లెలతోటి. ఏమని? బ్రహ్మదేవుడి వాక్కు కూడా ఇదేనమ్మా, నాకు ముందే ఏలాపుత్రుడు, అంటే ఏలాపుత్రుడు వాసుకి తమ్ముడు అనమాట, అనే నాగకుమారుడు మాకు చెప్పాడు. కాబట్టి జరత్కారు మహామునికి నిన్ను పెళ్లిచ్చి చేయటంలో అంతరార్థం ఇదే. ఈ ప్రయోజనం కోసమే నిన్ను ఆయనకిచ్చి పెళ్లి చేశాము. ఇప్పుడు ఇంకొక్క నిమిషమైనా నువ్వు అశ్రద్ధ చేస్తే సర్వ వినాశం, అంటే అంతటా పాముల యొక్క వినాశనం అయిపోతుంది. కాబట్టి ఆస్తికుడు జనమేజయ మహారాజు దగ్గరికి తక్షణమే వెళ్ళి ఆ సర్పయాగాన్ని మానిపించి పాములను రక్షించాలి అని వాసుకు చెప్తానే, అన్నగారి మాట విని చెల్లెలు జరత్కారువు తన కొడుకైనటువంటి ఆస్తికుడిని చూచి చెప్తుంది, ఆస్తిక, నీ మేనమామ అయినటువంటి వాసుకి చెప్పిన పని చేయమ్మా అని చెప్పంగానే ఆస్తికుడు తల్లితో ఇలా అన్నాడట. విశేషం: ఇట్టి మరియు అది అవి శబ్దముల అత్తునకు వృత్తిని వైకల్పికంగా లోపము. ఇట్టిది భవత్ మరియు మాతుల అనునాసిక సంధి భవన్మాతుల. 219 ఆస్తికుడు సర్పయాగము నివారించుట.
కడవబడి మున్ను వన్హింగడుకొని పడినవియు కాని కద్రూసుతులంబడనీనింకా నవశ్యమునుడిగింతును సర్పయాగమోడకుడింకన్. తాత్పర్యం: ఇంతకు ముందు అగ్నిలో అధికంగా పడిన వాటినే కాని కద్రువ కొడుకులైన పాములను ఇక ముందు పడనీయను, తప్పక సర్పయాగాన్ని మానిపించుతాను, ఇంక భయపడకండి. ఇంకా ఆస్తికుడు వెంటనే అంటాడు, ఇప్పటి వరకు అగ్నిలో ఎన్నో పాములు పడ్డాయి, కానీ ఇంకా కద్రువ కొడుకులనందటినీ నేను భవిష్యత్తులో ఇక ముందు పడనీయను. నేను సర్పయాగాన్ని జనమేజయుడితోటి మానిపిస్తాను, ఇక మీరు భయపడకండి అని ఆశ్వాసనగా పలుకుతాడు ఆస్తికుడు. 220 వచనం. అని యాస్తికుండు వాసుకి ప్రముఖలనాశ్వాసించి సకల వేదాంగ పారగులైన విప్రవరులతో జనమేజయ సర్పసత్ర సదనంబున కుంజను దెంచి స్వదేహ కాంతి సభాంతరం వెల్ల వెలుంగుచుండ స్వస్తి వచన పూర్వకంబుగా నిట్లని స్తుతించే. తాత్పర్యం: అని పలికి ఆస్తికుడు వాసుకి మొదలైన నాగరాజులను ఓదార్చి 4 వేదాలలోనూ 6 వేదాంగాలలోనూ నిష్ణాతులైన బ్రాహ్మణ శ్రేష్ఠులతో జనమేజయుడు సర్పయాగం చేసే శాలకు వచ్చి తన మేనికాంతిచే సభాసన్మధ్యమంతా ప్రకాశిస్తుండగా మంగళ వాక్పూర్వకంగా జనమేజయుడిని ఈ విధంగా కీర్తించాడు. ఇంకా ఈ విధంగా పలికేశాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాసుకితో పాటు ఉన్నటువంటి నాగరాజులందరినీ ఓదార్చాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగం చేస్తున్నటువంటి యజ్ఞశాలకు వెళ్తాడు. అక్కడ 4 వేదాలలోనూ 6 వేదాంగాలలోనూ నిష్ణాతులైనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠులతో ఆయన యాగం చేస్తున్నాడు. అక్కడికి వచ్చి ఈయన ఎలా ఉన్నాడట? ఈయన శరీర కాంతి అంత శరీర కాంతితో నిండిపోయి ఉన్నాడట, ప్రకాశిస్తున్నాడట. వచ్చి ఆ సభా మధ్యంలో నిలబడుతుంటే ఆయన ప్రకాశానికి మంగళపూర్వకంగా ఆయన అంత శుభప్రదంగా కనిపించేటప్పటికీ అందరూ ఆయన చూస్తూ అలాగే ఉండిపోయారు. అప్పుడు జనమేజయుడిని గురించి ఈ రకంగా కీర్తించాడట ఆస్తికుడు. విశేషం: ఋగ్యజుస్సామాథర్వములని 4 వేదాలు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పమనేవి 6 వేదాంగాలు. 221 రజనీనాథకులైన భూషణుండవై రాజర్షివై ధారుణీ ప్రజనల్లందయతోడ ధర్మచరితం బాలించుచుం దొంటి ధర్మజునాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృరామున్ రఘున్ విజయుం బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పారీక్షిత. తాత్పర్యం: ఓ జనమేజయ మహారాజా, చంద్రవంశ ప్రధానాలంకారానివై ఋషి వంటి రాజువై దయతోనూ ధర్మముతోనూ కూడిన ప్రవర్తనతో భూమిలోని ప్రజలనందరినీ పరిపాలిస్తూ మున్ను ప్రసిద్ధులైన ధర్మరాజును, నాభాగుడిని, భగీరథుడిని, దశరథుడిని, మాంధాతను, రాముడిని, రఘుమహారాజును, అర్జునుడిని ఉత్తమ గుణాలలో సరిపోలావు. అంటే ఏమర్థం? ఇక్కడ జనమేజయ మహారాజుకు చెప్తున్నాడు, నువ్వు చంద్రవంశానికే అలంకారం వంటి వాడివయ్యా, ఋషి వంటి రాజువు నువ్వు, దయతోనూ ధర్మంతోనూ ఉన్నటువంటి వాడువు, ఈ భూమిలో ప్రజలందరినీ సమానంగా పరిపాలిస్తుండేటువంటి వాడువు. అలాగే ప్రసిద్ధులైనటువంటి రాజుల్లో ప్రసిద్ధులైనటువంటి ధర్మరాజు, నాభాగుడు, భగీరథుడు, దశరథుడు, మాంధాతుడు వీళ్ళంతా ఇక్ష్వాకు వంశంలో సూర్యవంశపు రాజులు. రఘుమహారాజు, రాముడు, అర్జునుడు వీళ్ళందరినీ కూడా నువ్వు వాళ్ళందరి యొక్క ఉత్తమ గుణాలలో నువ్వు సరితూగుతావు అని చెప్పాడు. విశేషం: ధర్మరాజును, అర్జునుడిని నన్నయ్య ఆరంభాంతాలలో పేర్కొన్నాడు. వారు జనమేజయుడి ప్రపితామహులు, చంద్రవంశాలంకారులు. మిగిలిన వారందరూ సూర్యవంశంలో ప్రసిద్ధులైన రాజులు. మాంధాత యువనాశుడి గర్భం నుండి పుట్టాడు. అప్పుడు ఋషులు కమేషధాస్యతి అని అన్నారు. అప్పుడు ఇంద్రుడు వచ్చి మాంధాస్యతి అని పలికాడు. అందుచేతడికి మాంధాత అనే పేరు కలిగింది. నన్నయ్య ఉదంకోపాఖ్యానంలో రచించిన నాగస్తుతి ఎంత ప్రసిద్ధమో ఆస్తూపిని కథలో రచించిన జనమేజయ యాగస్తుతి అంత ప్రశస్తం. నన్నయ్య గుణప్రధానమైన రచన చేస్తాడు. వామనుడు గుణాలను శబ్దగుణాలని, అర్థగుణాలని విభజించాడు. క్రమంగా ఆ విభాగం కలిసిపోయి శబ్దగుణాలకే పరిమితమైంది. నన్నయ్య శబ్దగుణవాది. 10 రకాల శబ్దగుణాలను
మాధుర్యము, ఓజస్సు, ప్రసాదము అనే 3 గుణాలలో అంతర్భవింపచేయటం మమ్మటాదుల మతం. నన్నయ కాలం నాటికి ఈ వాదమే ప్రచారంలో ఉన్నది. ఉదంకోపాఖ్యానంలోని నాగస్థితిలోని 4 పద్యాలలో మాధుర్యోజోగణాలలో ప్రసాదాన్ని మిశ్రమం చేసి రచించాడు. అందుకు అవి హృదయానురంజకాలయ్యాయి. నన్నయ్య ఈ ఘట్టంలో 10 పద్యాలను ప్రసాదమిశ్రితమైన 10 గుణాలకు ప్రతినిధులుగా రచించి అపూర్వ ప్రయోగాన్ని చేశాడు. దశగుణ సమాహారంగా కనపడే ఈ ఘట్టంలోని నన్నయ్య పద్యాలు ఆణిముత్యాలు. వాటిలో ఈ పద్యం ముక్తి చమత్కార విశిష్టమైన మాధుర్యం అనే గుణానికి చక్కని ఉదాహరణం. జనమేజయుడి ఆభిజాత్యాన్ని, ధర్మచారిత్ర్యాన్ని, సద్గుణోన్నత్యాన్ని రుచిరార్థ సూక్తులతో ఉదాత్తంగా కీర్తించాడు. సర్పయాగం చేయటం ఆస్తికుడి దృష్టిలో ఉత్తమ ధర్మ కార్యం కాదు. అటువంటి అమానుష యజ్ఞాన్ని నిర్వహిస్తున్న జనమేజయుడిని విమర్శించకుండా ఉదాత్త ప్రశంసలతో ప్రారంభించటం ఉక్తి నైపుణ్యం. ఇంతటి వాడికి ఈ పని తగదు అని తేల్చి చెప్పటానికి అనువుగా తియ్యగా పొగడటంతో ప్రారంభించిన ఆస్తికుడి మాటల తీరులోని ఈ ఉపక్రమణికను మాధుర్య గుణంలో నిబంధించటం మనోహరం, ఆస్వాదమధురం. ఇక్కడ ఏం చెప్తున్నారు? అక్కడ జనమేజయుడు చేసిన పని ఎలాంటి పని? ఎంతో క్రూరమైనటువంటి పని. మొత్తం జాతినంతటినీ నాశనం చేయాలనుకోవడం అది సరికాదు. కాబట్టి అలా చెబితే కష్టం అనేసి చక్కగా ఆయన్ని నువ్వు మంచివాడివయ్యా, ఇంత మంచివాడవు, అంత మంచివాడు అని ఆయన చక్కగా పొగిడి నెమ్మదిగా ఆయనని తన మార్గంలోకి తీసుకురావడం ఇది ఎంతో యుక్తితో ఉన్నటువంటి పని అని చెప్తున్నారు ఇక్కడ. ఈ రోజుటికి మహాభారతం స్వస్తి. ఈ రోజుటికి స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.